అమెరికా వెనిజులాపై యుద్ధానికి సిద్ధపడుతుందా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వెనిజులా చుట్టూ పెద్ద ఎత్తున అమెరికా తన నావీని మిలిటరీని మోహరిస్తోంది. ఒక రకంగా వెనిజులా దిగ్బంధానికి అమెరికా సిద్ధపడుతోంది. ఇప్పటి నుంచే కాదు, చాలా కాలంగా వెనిజులా పైన అమెరికా కన్నేసింది. ఎందుకంటే వెనిజులా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్లో ఒకటి. ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా ఉంటుంది. మీకు మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ఉంది, అమెరికా ఉంది. రష్యాలో ఆయిల్ ఉంది, అందుకే రష్యాతో చర్చలకు ట్రంప్ సుముఖంగా ఉన్నాడు. మీకు గ్రీన్లాండ్లో కరుగుతున్న మంచు నిక్షేపాల కింద ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, అందుకే అక్కడ డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ తమకు ఇవ్వమని ట్రంప్ అడుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్లోని ఆయిల్ ఫీల్డ్స్ను కూడా డెవలప్ చేస్తానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియాకు కూడా పాకిస్తాన్ ఆయిల్ అమ్ముతుందేమో అని కూడా వ్యాఖ్యానించారు. సో ఇది మొదటి నుంచి ఆయిల్తో లింక్ అయి ఉన్న అమెరికన్ ఫారిన్ పాలసీ. వెనిజులా కూడా ఒక లీడింగ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్లో ఒక దేశం కనుక తమ ఆయిల్ కంపెనీల చెరలో వెనిజులా ఉండాలి అన్నది అమెరికా లక్ష్యం. అందుకు వెనిజులా సిద్ధంగా లేదు. అందువల్ల అమెరికా వెనిజులాల మధ్య అడపాదడప హ్యూగో చావెజ్ నుంచి ప్రస్తుతం వరకు ఈ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు తాజాగా వెనిజులా అమెరికాలోకి పెద్ద ఎత్తున గ్యాంగ్స్ను డ్రగ్స్ను పంపిస్తుందని ఆరోపిస్తూ దాన్ని నివారించటానికి అంటూ పెద్ద ఎత్తున వెనిజులా చుట్టూ వార్షిప్స్ను పెద్ద పెద్ద యుద్ధ నౌకల్ని ఇతర మిలిటరీని మోహరిస్తున్న పరిస్థితి. సో దీనికి చెప్తున్న కారణమేమో డ్రగ్స్ను ఆపడం. డ్రగ్స్ ఆపడానికి వార్షిప్స్ అవసరమా? పెద్ద పెద్ద మిలిటరీ మోహరింపు అవసరమా? యుద్ధ విమానాలు అవసరమా? సో డ్రగ్స్ను గ్యాంగ్స్ను ఆపుతానని మీకు డ్రగ్ ట్రేడ్ పైన రీసెర్చ్ అనుభవం కలిగిన వారు కూడా చెప్తున్నది ఏంటంటే అమెరికాలోకి వచ్చే కొకేన్ కానీ ఇతర డ్రగ్స్ కానీ ప్రధానంగా పసిఫిక్ రూట్లో వస్తాయి తప్ప ఈ వెనిజులా ఉన్న సీ రూట్లో కాదు అని చెప్తున్నారు. కానీ పైకి చెప్తున్నదేమో డ్రగ్స్ మా దేశంలోకి పంపిస్తున్నారు, డ్రగ్స్ అండ్ గ్యాంగ్స్ను దాన్ని అంతమొందించటానికి ఈ పని చేస్తున్నామని. మనందరికీ తెలుసు, ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతం చేయడానికి అమెరికా వాడిన ఆయుధం ఏంటి? ఇరాక్ వద్ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాక్పై యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ను అమెరికా సైన్యాలు చంపేశాయి. కానీ అదే అణ్వాయుధాలను లేని అణ్వాయుధాలు ఇరాక్లో ఉన్నాయని దాడి చేశారు. కానీ పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అమెరికా గడ్డపై నుంచే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని గనక ఏమైనా చేస్తే మేము పడిపోతున్నప్పుడు సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామన్నాడు. కానీ అమెరికా ఒక్క మాట కూడా పాకిస్తాన్ను విమర్శించలేదు. అందువల్ల ఇలా అణ్వాయుధాలు ఉన్నాయని చెప్తూ లేక డ్రగ్స్ అని చెప్తూ రకరకాల పేర్లు చెప్తూ అటాక్ చేస్తుండడం అమెరికా ఫారిన్ పాలసీ ఎజెండాలో ఒక భాగం. అందువల్ల వెనిజులా ఏమంటుంది, ఇది డ్రగ్స్తో సంబంధం లేదు, రెజీమ్ చేంజ్. వెనిజులాలో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తమ దేశ చమురు సంపదను అమెరికన్ కంపెనీలు కొల్లగొట్టేందుకు జరుగుతున్న ఏర్పాటుది. అందువల్ల ఈ వార్ పోస్టరింగ్ జరుగుతుంది అని. ఇటు కొద్ది రోజుల క్రితం ఒక ఫిషింగ్ బోట్, వెనిజులాకి చెందిన ఫిషింగ్ బోట్ పైన అమెరికా అటాక్ చేస్తే 11 మంది చనిపోయారు. అందులో డ్రగ్స్ ఉన్నాయి, గ్యాంగ్స్ ఉన్నాయని చెప్పి అమెరికా వాదన. కానీ దానికి ఏ రకమైన ఆధారాలు ఇప్పటివరకు అమెరికా చూపెట్టలేదు. అమెరికన్ కాంగ్రెస్లోనే ట్రంప్ ప్రభుత్వ చర్యల్ని ప్రశ్నిస్తూ జస్టిఫై చేసుకోమని డిమాండ్ చేస్తున్నారు. సో అందువల్ల వెనిజులా పైన ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించవచ్చు అని వెనిజులా అధ్యక్షుడు అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ తమ దేశ సైన్యాన్ని సంసిద్ధంగా ఉండండి ప్రకటించాడు. అంతేకాకుండా వెనిజులా పౌరులకు కూడా మీరు సిద్ధం కండి సైన్యంతో అని కూడా వ్యాఖ్యానించాడు. వెనిజులా ఆర్మీ కూడా రెడీగా ఉండాలని కూడా పిలిపించాడు. వెనిజులా ప్రజలు కూడా మిలిటరీ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి, మాతృదేశ సంరక్షణ కోసం ఏ రకమైన త్యాగాలకైనా సిద్ధపడాలి అని. సో అమెరికా ఇటీవలనే ఇరాన్పై దాడి చేసింది. ఇక ఏ క్షణమైనా వెనిజులాపై దాడి చేసే సూచన కనబడుతోంది.
ఆల్రెడీ గాజా యుద్ధం ఇంతవరకు ఆగలేదు. అమెరికా మిత్రదేశమైన ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికా ప్రేక్షక పాత్ర పోషించింది. దాడిని మైల్డ్గా కండెమ్ చేయడం మీద ఏమీ చేయలేదు. దాంతో అరబ్ ఇస్లామిక్ కంట్రీస్ ఒక నాటోగా కూటమిగా ఏర్పాటు కావాలని చూస్తున్నారు. ఉక్రెయిన్ వార్ ఆపుతానని ట్రంప్ ప్రగల్భాలు పలికాడు 24 అవర్స్లో. సో ట్రంప్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రష్యాను నియంత్రించకపోగా రష్యాతో ట్రేడ్ పెంచుకుంటున్నారు. యూరప్ మొత్తం అమెరికా పైన విశ్వాసాన్ని కోల్పోయి సొంత డిఫెన్స్ సెక్యూరిటీని, సొంత న్యూక్లియర్ అంబ్రెల్లా గురించి మాట్లాడుకుంటున్నది. సో యుద్ధాలు ఆపుతాను, తాను శాంతి దూత, తాను నోబెల్ బహుమతికి అర్హుడని చెప్తూ ట్రంప్ క్షణానికి ఒక్క మాట మాట్లాడుతూ ఇప్పుడు ఇంకో వార్ ఫ్రంట్ ఓపెన్ చేస్తానికి సిద్ధపడుతున్నాడు. సో ఇరాన్ పైన జరిపిన దాడి తర్వాత ఇరాన్ మరింతగా బిగిసి కూర్చున్నది. ఇప్పుడు తన అణు కార్యక్రమాలతో మరింత ముందుకు పోవాలని ఇరాన్ చూస్తోంది. ఎందుకంటే నార్త్ కొరియా అనుభవాన్ని ఇరాన్ ఉదహరిస్తోంది. ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కనుకనే అమెరికా ఏమీ చేయలేకపోతుంది, మా దగ్గర అణ్వాయుధాలు లేవు కనుకనే మా పైన దాడి చేస్తోంది కదా అని. ఎందుకంటే ఇరాన్ నార్త్ కొరియా పైన ఎగిసెగిసి పడిన అమెరికా ఇప్పుడు ఏమీ అనడం లేదు నార్త్ కొరియాను. సో ఈలోగా చైనీస్ మిలిటరీ పరేడ్కు జింపింగ్, పుటిన్, కిమ్ కలిసి వెళ్ళారు. అంటే ఇది ఒక కొత్త మిలిటరీ అలియన్స్ ఏమైనా ఏర్పడుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందువల్ల ప్రపంచం మరింత అల్లకల్లోలంగా మారుతుంది, జియోపొలిటికల్ టెన్షన్స్ మరింతగా పెరుగుతున్నాయన్న దానికి ఇది ఉదాహరణ. ఆల్రెడీ ట్రేడ్ టెన్షన్స్ ఇప్పటికే ఉన్నాయి. సో ఈ ట్రేడ్ టెన్షన్స్కు అదనంగా ఈ సెక్యూరిటీ టెన్షన్స్ కూడా పెరిగే ప్రమాదం కనబడుతుంది.